ఏంటి బస్తా చూపిస్తున్నా అనుకుంటున్నారా? వీడియో అయితే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ గివ్ అవే డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. సో వీడియో చూస్తూ ఉండండి. ఈ వీడియోకి వచ్చేస్తే చాలామందికి ఈ ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గురించి తెలిసే ఉంటుంది కదా. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి. కోర్స్ చెప్పిన దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఓన్లీ స్టీల్ కాదండి, అల్యూమినియం, బ్రాంజ్, కాపర్, ఇంకా దేవునివి డెకార్ ఐటమ్స్ అన్నీ ఇది ఉంది అది లేదు అనకుండా లేవు. వీడియోలోకి వెళ్తూ ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈ వీడియోకి వస్తే నేను ఏమేమి అక్కడ పర్చేస్ చేశాను, నాకు ప్రైజెస్ ఎలా అనిపించాయి, వర్తా కాదా, అసలు వెళ్ళొచ్చా లేదా, ప్రతిదీ కూడా నేను మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఎంఆర్పి ప్రైస్ ఒకటి ఉంది, న్యూ ప్రైస్ అని ఒకటి ఉంది. సో న్యూ ప్రైస్ పక్కన ఏదైతే అమౌంట్ ఉందో అది మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ స్టీల్ డబ్బా వచ్చి ఎంఆర్పి ప్రైస్ అరౌండ్ 720 రూపీస్ అలా ఉంది, బట్ న్యూ ప్రైస్ వచ్చి 550 రూపీస్ ఉంది. సో న్యూ ప్రైస్ ప్రకారంగా ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కడైనా న్యూ అని లేకుండా ఎంఆర్పి ఉంటే ఒకసారి వాళ్ళని చెక్ చేయండి, దాని మీద ఏమైనా స్పెసిఫిక్ డిస్కౌంట్స్ ఉన్నాయేమో. సో ప్రతిదీ కూడా నేను మోస్ట్లీ ఛార్జెస్ అంటే ప్రైస్ ట్యాగ్స్ చూపిస్తున్నాను, అందుకే స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు. బట్ ఏదైనా మిస్ అయ్యి ఉండి మీకు కనుక ఏదైనా ప్రోడక్ట్ నచ్చుండి కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో ఈ కడాయి వచ్చేటప్పటికి నేను మెయిన్ వెళ్ళిందే స్టీల్ కడాయి కోసం అండి. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొన్ని స్టీల్ కడాయివి, అంటే స్టీల్ దాంట్లో కుక్ చేసుకునేవి చూద్దాము అని. ఇది నాకు విత్ లిడ్ 320 రూపీస్ పడింది. 320 అంటే నాకు చాలా వర్త్ అనిపించింది. ఇందాక మీరు చూసిన స్టీల్ డబ్బాలు అయితే నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించాయి, బట్ క్వాలిటీ బయటికి చాలా బాగుంది. 2-3 టైమ్స్ యూస్ చేసిన తర్వాత చూద్దామని ఓన్లీ 2 తీసుకొచ్చాను. బాగుంటే తర్వాత మిగిలినవి కూడా నెమ్మదిగా రీప్లేస్ చేసుకుందాము అని చెప్పి. ఇలాంటి స్టీల్ కడాయిలు, ఇంకా స్టీల్ కుక్కర్లు, అంతేకాకుండా బ్రాంజ్వి, దేవుడివి చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వాటికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ కూడా నేను క్యాప్చర్ చేశాను. నెమ్మదిగా నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా మీకు రిలీజ్ చేస్తాను, మీకు నచ్చినవి చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు అక్కడికి వెళ్ళడం వర్తా కాదా? ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ స్పెసిఫిక్ లొకేషన్ వచ్చి సనత్ నగర్లో ఉందండి. ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ షేర్ చేస్తాను. అయితే మీరు వెళ్ళే ప్లేస్ నుంచి సనత్ నగర్ ఎంత దూరము, ఎంత ఛార్జెస్ అవుతున్నాయో కూడా అబ్జర్వ్ చేయండి. మీరేదో 2-3 ఐటమ్స్ కోసం వెళ్తే కనుక డెఫినెట్గా వర్త్ కాదు. ఎందుకంటే మీరు పెట్టే ఛార్జెస్కి ఆ 2-3 ఐటమ్స్కి మిగిలిన డిస్కౌంట్ కలిపిస్తే మీకు ఈజీగా పోతుంది. బట్ మీరేమైనా ఎక్కువ ఐటమ్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నేనేం చేశాను అంటే, నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది ఏంటంటే ఇలాగ స్టీల్ కడాయిలు, హాట్ బాక్స్, క్యారేజ్ బాక్స్ లాంటివి, ఇలాంటివన్నీ కొన్ని నా మైండ్లో ఉన్నాయి. సో నేను అవన్నీ రఫ్గా పెట్టుకున్నాను, అరౌండ్ 4-5,000 దాకా అని చెప్పి. ఆబ్వియస్గా అమ్మాయిలం అక్కడికి వెళ్ళాక మనకి ఇంకేవో నచ్చుతుంటాయి, అవి కూడా యాడ్ చేస్తాము. సో మీ బిల్లు, మీరు వెళ్ళే ఛార్జెస్ అన్నీ టాలీ చేసుకుని డిసైడ్ అవ్వండి. దాని ప్రకారంగా వర్తా కాదా అనేది తెలుస్తుంది. సెకండ్ వన్, ఇక్కడ ప్రైజెస్ నిజంగా డిస్కౌంట్ ఉన్నాయా అంటే కొన్ని నిజంగా చాలా డిస్కౌంట్ ఉన్నాయి, కొన్ని నార్మల్గా అనిపిస్తున్నాయి, కొన్ని క్వాలిటీ బట్టి చేంజ్ ఉన్నాయి. ఇందాక కడాయి చూస్తే 320 రూపీస్, స్టీల్ డబ్బా చూస్తే 550 రూపీస్ ఉంది. సో మీకు అక్కడే డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. స్టీల్ డబ్బాలు ఏంటంటే కొన్ని 300-200లో కూడా ఉన్నాయి, బట్ మీరు చూసిన దానిలో నేను మూత ఓపెన్ చేసి ఇది ఏంటి అని చూడకుండా డబ్బా సైడ్ నుంచే ఇది కందిపప్ప ఏ పప్పు అనేది కూడా ఈజీగా మనకు తెలుస్తుంది. సో క్వాలిటీ బట్టి అండ్ వాళ్ళ మేకింగ్ బట్టి ఛార్జెస్ డిఫర్ అవుతున్నాయి. సో మీరు దాన్ని బట్టి చూసి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన చిన్న ప్లేట్ ఉంది కదా, అది అరిచేయి నుంచి పెద్ద ట్రే వరకు కూడా సైజెస్ ఉన్నాయి. 40-50 రూపీస్ నుంచి 150 రూపీస్ దాకా కూడా మారుతున్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మీరు ఒక ట్రే చూసుంటారు, అందులో కూడా అంతే. అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడివి మనం కొనచ్చా లేదా అంటే నేను ఒక మిస్టేక్ చేశాను. సో మీ అందరికీ ముందే చెప్తున్నాను, మీరు కూడా ఆ మిస్టేక్ చేయకుండా. వాళ్ళు ఏంటంటే డిస్ప్లే పైన పెడతారు, మనకి ఏ ఐటమ్స్ కావాలనేది, కింద దానికి సంబంధించిన బాక్సెస్లో న్యూ ఐటమ్స్ ఉంటున్నాయి. మనం ఏంటి బేసికల్గా డిస్ప్లే ఐటమ్ చూసి బాక్స్ అనేది ఓపెన్ చేయకుండా ఒక బాక్స్ వేసుకొని తెచ్చుకుంటాము. నేను ఇప్పుడు మీరు చూస్తున్న హాట్ బాక్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకా వేరే కడాయిలు అవి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా అలాగే తెచ్చాను. దేనికి ప్రాబ్లం
రాలేదు, కానీ ఒక 2 స్టీల్ ఈ కుకింగ్ సెట్లో ఒకదానికి లిడ్ చాలా చిన్నది, లిడ్ కరెక్ట్గా రాలేదండి. ఆ పైన పెట్టే మూత ఉంటుంది కదా, అది కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అక్కడే నేను చెక్ చేసుకుని ఉండాల్సింది. అంటే చెక్ చేయొద్దు అన్న రూల్ ఏమీ లేదు, మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. ఇది హాట్ బాక్స్ అన్నమాట. ఎప్పటి నుంచో నేను అంటే మా పాత హాట్ బాక్స్ ఇరిగిపోయింది. సో చపాతీలకు కానీ పరోటాలకు కానీ వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదే ప్రాబ్లం అయింది. పెద్దది కరెక్ట్గా వచ్చింది, 2 ఉన్నాయన్నమాట ఇందులో. ఇది అరౌండ్ 2000 పడిందండి నాకు. సో ఈ రెండిట్లో చిన్నదానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అలాగే నేను ఆయిల్ టిన్ తెచ్చుకున్నాను స్టీల్ది. అది పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ మధ్యలో గ్లాస్ టైప్ మూత, అంటే లైక్ కొంచెం ఫైబర్ టైప్ వస్తుంది కదా మెటీరియల్, అది చిన్న గీత పడింది. బ్రేక్ అవ్వలేదు, బట్ చిన్న గీత పడింది. సో ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. నేను మిగిలినవన్నీ చూశాను, ఏ 2 మిస్ చేశానో ఆ 2 నాకు అలా చిన్న చిన్నగా వచ్చాయి. సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, చాలామందికి తెలియదు ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డిస్ప్లేవి ఇంకా అన్ని ఐటమ్స్ పెడుతున్నారు. వాటికి సంబంధించినవి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఇంకా డిఫరెంట్ వెరైటీస్లో నెక్స్ట్ ఫ్లోర్స్ అంటే 1st, 2nd, 3rdలో పెడుతున్నారు. కానీ చాలామందికి తెలియకో లేకపోతే ఏమో తెలియదు, కింద నుంచే తీసుకుని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోవడం నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఒక్కసారి అయితే కనుక ఫస్ట్ వేరే ఫ్లోర్స్కి కూడా వెళ్ళండి. మీ ఐడియా కోసం చెప్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ అన్ని మిక్స్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మీకు కంప్లీట్గా ఈ స్టీల్ సామాన్లకి రిలేటెడ్వి ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం ఈ డెకార్ టైప్వి, ఈ ఏమంటారు ప్లాస్టిక్ ట్రేస్, లేకపోతే కాపర్ ఫిల్టర్స్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఆ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే మొత్తం కంప్లీట్గా దేవుడివి, బ్రాంజు, కాపర్ అంటే ఇత్తడివి, రాగివి అన్ని దేవుడివి ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే అల్యూమినియంవి, ఇప్పుడు మనకి హోటల్స్లో రెస్టారెంట్స్లో ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ క్లియర్గా క్యాప్చర్ చేశాను. సో నేను అవి కూడా నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. జస్ట్ మీ అందరికీ ఒక ఐడియా కోసం చెప్తున్నాను, ప్లాన్ చేసుకుంటారు అని. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ నేను అన్ని ప్రైజెస్ చూపించాననే అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా నేను మిస్ చేస్తుంటే బై మిస్టేక్ అండ్ ఏదైనా నచ్చుంటే ఆ ప్రైజ్ ఏంటి కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను తీసుకున్న వాటిల్లో ఏది బాగా వర్త్ అనిపించింది అండ్ ఏది ఎక్కువ ప్రైస్ పెట్టాను అనిపించిందో కూడా మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ గివ్ అవే డీటెయిల్స్కి వస్తే, ప్రీవియస్ గివ్ అవే యొక్క నామినీస్ వచ్చి షన్ను, నందు ఆర్, చిన్ను 11234 అండ్ సాయి రమ్య గారండి. వీళ్ళ ముగ్గురు. అండ్ ఈ వీడియో స్పెసిఫిక్ గివ్ అవే క్వశ్చన్స్ లేవు, బట్ ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. రఫ్గా మీ అందరికీ ప్రైజెస్ చూపించాను, 1 or 2 మిస్ అయ్యి ఉంటుంది. రఫ్ ఎస్టిమేట్ చేసి ఓవరాల్గా నేను ఎంత పర్చేస్ చేస్తుంటాను, ఓవరాల్గా మీకు చూపించినవన్నీ ఎంత పర్చేస్ చేసి ఉంటాను వాల్యూస్ పెట్టండి. అప్రాక్సిమేట్గా ఎవరిదైతే నేను పర్చేస్ చేసిన దానికి దగ్గరగా వచ్చిందో వాళ్ళ ముగ్గురిని ఈ గివ్ అవే కింద నేను సెలెక్ట్ చేస్తాను. ఇది ఈ వీడియో యొక్క గివ్ అవే క్వశ్చన్ అన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ కొంతమంది అయితే నన్ను కాంటెంట్ అడుగుతున్నారు, మొన్న పెరుగు వంకాయ వీడియో చేసినప్పుడు ఇది మేకింగ్ చూపించండి అని, అలాగా. సో మీరు అలాంటివి నన్ను అడగండి, నెక్స్ట్ టైం నేను మీకు అలాంటి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం కూడా నేను కిచెన్ హబ్ది చేశాను, అందులో కూడా కొంతమంది స్టీల్ ఏదైనా బెటర్గా ఉంటే చూపించండి అన్నారు. దాని నుంచి వచ్చిన ఆలోచనే ఈ స్టీల్కి సంబంధించిన వీడియో. సో ఇలా మీరు కాంటెంట్ నాకు సజెస్ట్ చేస్తూ ఉండండి, మీకు నచ్చే విధంగా నేను చేస్తాను. బట్ మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరందరూ ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత మంచిగా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావడానికి. అండ్ బై ద వే చాలామంది నా వీడియో షార్ట్స్ ఈ మధ్య చేస్తున్నటువంటి ఈ కుకింగ్ షార్ట్స్ చాలామంది నచ్చుతున్నాయి కదా, మీకు కూడా అలాంటివి ఇంకా కావాలి అనుకుంటే అవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ మీరు కూడా డెఫినెట్గా గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఓకే, సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఈ అగ్రోమెక్స్ స్టీల్కి సంబంధించిన ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ ఏమేమి కొత్త కొత్త వెరైటీలు వచ్చాయి ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్డ్గా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.